హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుబై శ్రేణు ఫ్రమ్ వైజాగ్. మనం ఇప్పుడు కోనసీమలో ఉన్న కిటుబ్రో ఏదది అంతర్వేది శ్రీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉన్నాం. మనం ఎర్లీ మార్నింగ్ లెగిసి అంతర్వేది ఫేమస్ అంటే అక్కడ అన్నా చెల్లెలు గట్టు ఉంటుంది. అక్కడ గోదావరి సముద్రం కలుస్తుంది అక్కడ. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లో ఉన్నామండి. మనం వెళ్తున్నాము గుడి టెంపుల్కి వెళ్తున్నాము. ఆ స్వామివారి దర్శనం జరగాలి. మనం ఆ దేవుడికి కోరుకున్నాం అంటే వెళ్తున్నాము. అంతర్వేది వచ్చాము. ఇలాగా ఎర్లీ మార్నింగ్ అయింది, వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళాక నేను వీడియో తీసే ప్రయత్నం చేస్తాను. వీడియో తీసి మార్నింగ్ ఇంకా తెల్లవారలేదు, ఇప్పుడే తెల్లవారుతుంది. చూసారు కదా, ఎక్సలెంట్ కోసం మా దుబాయ్ గారు ఎంత కష్టపడి మంచి మంచి వీడియోస్ ఇస్తున్నారు, మంచి కంటెంట్ ఇస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి. ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ విలేజ్ ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ఉందో కింద మెన్షన్ చేయండి. అంటే మా వీడియో ఎక్కడి వరకు వస్తుందో మేము చూడాలి. నెక్స్ట్ వీడియో నుంచి కూడా మేము ఇంకా మంచి కంటెంట్ మీకు ఇస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, మీ ఊర్లో ఇలాంటివి ఏమైనా కొంచెం మంచి సబ్జెక్ట్ ఉండే టెంపుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మేము ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లు కూడా కవర్ చేస్తున్నామండి. మాది ఇంకా ఇదే పనిలో పెట్టుకోలేదు, కానీ మేము వెళ్ళే ప్లేసుల్లో కొత్తవన్నీ తెలుస్తున్నాయి. మీ ఆ ఊర్లో ఉన్న ప్రత్యేకత ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పారనుకోండి, మేము విజిట్ చేసి అక్కడ మా వల్ల ఎంతవరకు అయితే అంతవరకు మేము వీడియో చేసి పెడతామండి. కన్ఫర్మ్గా చూడండి. అంతర్వేది అక్కడ శ్రీ వరహాల నరసింహస్వామి టెంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మొత్తం అంతా చూపించి మీకు మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, యూట్యూబ్ ఛానల్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో చూసారు కదా, చల్లగా వెరీ కూల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఊర్లోకి ఎంటర్ అయ్యామండి. ఎంట్రన్స్ అవ్వగానే ఒక గుడి కనిపిస్తుంది మన కార్లో కనుక మరి వాయిస్ ఇలానే వస్తుంది. నేను మ్యాక్స్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తిరగాలండి. చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇది టెంపుల్కి వెళ్ళే రూట్ అండి. మీకు అలాగా టెంపుల్ దగ్గరికి వచ్చేలోగా నేను మొత్తం అంతా ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి మొత్తం అంతా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. ఎంట్రన్స్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అవ్వాలంట. అంతర్వేది గుడి దగ్గరలో ఉందండి ఇదంతా. అంతర్వేది టెంపుల్ వరహాల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ముందుని మన వెహికల్ వెళ్తుంది. మనం హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుడి ఎంట్రన్స్కి వచ్చామండి. ఇదే ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్లో ఉన్న గాలిగోపురం. ఇప్పుడు మనం లోన్కి వెళ్తున్నామండి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి గాలిగోపురం లోపల నుంచి ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. లోన్ అంతా ఇది బయటని చూసారు కదా, అక్కడ చెప్పుల స్టాండ్లు ఉన్నాయి. జస్ట్ ఇది ఎంట్రన్స్. మీకు లోన్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది మన టీము. లోన్కి వెళ్ళాము. ఇది మెయిన్ గర్భగుడి అండి. పైన శిఖరం కూడా చూడండి, దండం పెట్టుకోండి. చూస్తున్నారు కదా, లోన్ నరసింహస్వామి టెంపుల్ లోపల ఇలా ఉందండి. నెక్స్ట్ ఇదంతా లోన మండపం ఇలా ఉంది. ఇది గుడి. ఇప్పుడు మన టీం అంతా అక్కడ ఫొటోస్ దిగాము. జస్ట్ ఇప్పుడు అక్కడి నుంచి మూవ్ అవుతున్నాం. లోన మండపం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మండపం ఇలా ఉంది ఇక్కడ. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే ఇది మెయిన్ గర్భగుడి అంతా చూపించాను కదండి. పైన చూడండి, గుడి అయితే చాలా బాగుంది. దర్శనం చాలా బాగా జరిగింది. లోన వీడియోస్ తీయకూడదు కదా అని దేవుడు తీయలేదు. లోన పరిసరం అయితే లోన ఇలా అయితే ఉంది. చుట్టూ మండపంలా ఉంది. మండపంలో కూర్చుంటున్నారు చాలామంది. చూస్తున్నారు కదా, భక్తులు అయితే అలా వస్తూనే ఉన్నారు. రద్దీగా ఉంది. రద్దీ అయితే పెద్దగా ఏం లేదు, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ప్రజెంట్ ఖాళీగానే ఉంది ఎర్లీ మార్నింగ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన వరహాల నరసింహస్వామి టెంపుల్ అండి. అంతర్వేది టెంపుల్ లోపల అయితే ఇలా ఉంది. లోన మరి దేవుడికి వీడియోస్ ఫొటోస్ తీయకూడదని ఏం తీయలేదు. ఇది బయటికి వెళ్ళే మార్గం అండి. ఎంట్రన్స్ ఎలా వచ్చాం, మళ్ళీ అలాగే బయటకు వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తుంది గాలిగోపురం. గాలిగోపురం దగ్గర దండం పెట్టుకొని అటు ఇటు చూడగానే అప్పుడే మేము చూస్తుండగా అక్కడ ఉండి లెక్కింపు కార్యక్రమం అయితే జరుగుతుందండి. అది అలాగా వాళ్ళు చూడగానే ఒకసారి అలా వీడియో తీశానండి. చూస్తున్నారు కదా, వాళ్ళందరూ ఉండి లెక్కింపు కార్యక్రమానికి వచ్చారండి. ఉండీలు అయితే ఓపెన్ చేశారు. ఆ ఉండీలో మనీ అక్కడ అందరి ముందు వేసి అలా ఓపెన్ చేసి వాళ్ళైతే అక్కడ లెక్కిస్తున్నారండి. లెక్క పెడుతున్నారు డబ్బులన్నీ. చూసారు కదా, ఉండి ఓపెన్ చేసి అందరికీ అలా లైన్గా వేసి వాళ్ళందరూ కౌంట్ చేస్తున్నారండి. లక్కీగా మరి అదే రోజు ఓపెన్ చేసినట్టున్నారు మేము వెళ్ళిన రోజు. చూస్తున్నారు కదా, ఇది కూడా మేము చూసి చాలా
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు బయటకు వచ్చామండి. ఇక్కడ బయటను కూడా మళ్ళీ ఫోటోషూట్ జరుగుతుంది. మా టీం అలా ఫోటోలు దిగుతున్నారు, నేను అలా వీడియో కవర్ చేస్తాను. ఇది బయటకు వచ్చినప్పుడు ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇదే ఎంట్రన్స్, ఇదే అవుట్ కూడా అండి. చూస్తున్నారు కదా, ఇదే మన ఎంట్రన్స్ గాలిగోపురం. మళ్ళీ ఇంకొకసారి చూపించే ప్రయత్నం మీకు చేస్తున్నాను. పైన చూస్తున్నారు కదా, ఇదే గాలిగోపురం అండి. మళ్ళీ మేము అక్కడ పక్కనే ఉన్న మన ఫిషింగ్ హార్బర్లా ఉంది. మాకు వైజాగ్లో అయితే ఫిషింగ్ హార్బర్ అంటాం ఇది. అక్కడ అన్నా చెల్లెల గట్టు దగ్గరికి ఇక్కడే బోట్స్ ఉంటాయంటండి. ఆ బోట్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుందంట. అంతర్వేది ఎక్స్పోర్ట్ ఇక్కడి నుండే జరుగుతుంది. బయటికి వెళ్తుంది, ఇది అంతా ఇక్కడి నుంచే వెళ్తుందండి. అది కనిపిస్తున్నాయి కదా బోట్స్, ఆ బోట్లోనే మన అన్నా చెల్లెళ్ళ గట్టు దగ్గరికి, అంటే మన గోదావరి బీచ్ కలిసే ప్రదేశానికి ఆ బోట్లోనే తీసుకువెళ్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, మన టీం మళ్ళీ యాక్టివేట్ అయిపోయిందండి. అక్కడ మొత్తం అంతా బోట్ ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నాం. ఇంకా అప్పటికే టైం అయిపోవడం వల్ల వచ్చాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఫుల్ వీడియో, బోటు, అక్కడ లోన వాటర్ అంతా చూపించే ప్రయత్నం చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఐస్ క్యూబ్స్ ఇవన్నీ అక్కడ మత్స్యకారులు అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. యాక్చువల్లీ ఇదంతా ఇక్కడి నుండి ఈ బోట్లోంచి మనం అక్కడ బీచ్లో కూడా వెళ్ళాలి. వీళ్ళందరూ చూస్తున్నారు కదా, అక్కడ బోట్ సిస్టమ్ అంటే వీళ్ళైతే అక్కడికి అన్నా చెల్లెలు గట్టు దగ్గర తీసుకెళ్తారంట. ఒక సైడ్ సముద్రం, ఒక సైడ్ గోదావరి. ఇది అన్నా చెల్లెలు గట్టు వెళ్ళే ప్లేస్ అండి, ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వీడియో 1 to 1 అన్నీ చేస్తాను. మీరు నాకు కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మొత్తం నాకు లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో చాలా నీట్గా పెడతాను. ఇప్పటికే టైం అయిపోయిందని మేము టెంపుల్ దర్శనం కోసం వచ్చాము. ఇదంతా మేము కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వీడియో కవర్ చేసి నీట్గా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్ అని ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోస్ మీ ఊర్లో ఏవైనా ప్రత్యేకతలు ఉంటే అవన్నీ నేను కవర్ చేసి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే అంతర్వేది. నెక్స్ట్ టైం ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.